అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ నా పేరు దీపిక. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే గనుక నా ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ట్రావెల్, బ్యూటీ, ఫ్యాషన్, కుకింగ్ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఆ కంటెంట్ గనుక మీకు నచ్చితే ఎంతో కొంత యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా ట్రావెల్ వ్లాగ్. రోడ్ ట్రిప్‌కి స్టార్ట్ అయ్యాము మేము. న్యూ జెర్సీలో ఉంటాం మేము. సో వెళ్ళే ముందు కొన్ని బేసిక్ థింగ్స్ తీసుకెళ్తాం కదా! ఫుడ్, వాటర్ ఇవన్నీ. సో అవన్నీ నేను ఇక్కడ ప్యాక్ చేస్తున్నా. ఆ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. హలో, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం రోడ్ ట్రిప్. ఇప్పుడు మాకు టైము 3 ఆఫ్టర్నూన్, సండే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతున్నాం. 3 అవుతుంది టైము. సో ఇక్కడ మేము ఇప్పుడు 3 o'clockకి స్టార్ట్ అయితే మేము రోడ్ ట్రిప్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పలేదు కదా. సో నయాగరా వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 6 hours డ్రైవ్ మాకు, న్యూ జెర్సీ నుంచి మేము ఉన్న ప్లేస్ నుంచి. సో ఇప్పుడు స్టార్ట్ అయితే మేము నైట్ 10కి అలా వెళ్తాం. ఫైర్ వర్క్స్ కూడా అదే టైం కంట. సో ఆ టైంకి అక్కడ ఉండేలా చూసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి స్టార్ట్ అవుతున్నాం. అండ్ నేనైతే ఫుడ్ బయట ఏం తీసుకోవద్దని చెప్పి, తినొద్దు అండ్ ఇంట్లోనే కొంచెం హెల్తీగా చేసి తీసుకెళ్దాం అని చెప్పి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా చేసి ప్యాక్ చేశాను. అండ్ దాంతోపాటు కొంచెం వాటర్, డ్రింకింగ్ వాటర్ అండ్ క్లాత్స్ అవన్నీ తీసుకెళ్తున్నాం. సో మా ప్లాన్ ఏంటంటే ఈరోజు నైట్, సండే వెళ్తున్నాం కదా, సండే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతున్నాం. సో సండే నైట్ అక్కడే స్టే చేసి మండే మార్నింగ్ అంటే నైట్ వ్యూ కూడా బాగుంటుందంట. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం, నైట్ వ్యూ కూడా చూసుకుని అండ్ రేపు మార్నింగ్ కూడా లైక్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అంత ఈరోజు అండ్ రేపు అక్కడ స్పెండ్ చేసి రేపు ఈవినింగ్ అంటే మండే ఈవినింగ్కి అలా వద్దామని చెప్పి మా ప్లాన్. సో వెళ్ళే ముందు మనం ట్రిప్ అనుకుంటే చాలా తీసుకెళ్ళాలి కదా, బట్ కొన్ని మర్చిపోతాం. సో అలా కాకుండా అన్నీ తీసుకెళ్ళాలని చెప్పి మార్నింగ్ నుంచే నేను అన్నీ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ భార్గవ్ అయితే ఒక చిన్న చెక్ లిస్ట్ పెట్టుకుని ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి కావాలి అని చెప్పి అవన్నీ ఒక చెక్ లిస్ట్ మీద రాసుకుని అవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ లిస్ట్ టిక్ చేసుకుని మేము అన్నీ ప్యాక్ చేసుకున్నాం లగేజ్. ఇది ఒక టిప్. సో ఎక్కడికైనా ట్రావెల్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఒక 2-3 days ముందు నుంచే మనకు గుర్తొస్తూ ఉంటాయి కదా మనం ఏం తీసుకెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నప్పటి నుంచే. సో అవన్నీ ఒక చెక్ లిస్ట్ రాసుకుంటే బెస్ట్. సో అలా రాసుకుని అంతా ప్యాక్ చేసుకున్నాం. And this is a best time to visit Niagara waterfalls because summers are very good here, especially in New Jersey. బాగుంటుంది, ఫుల్ నేచర్, ఫుల్ గ్రీనరీ బాగుంటుంది. అండ్ కాఫీ, జస్ట్ ఒక కాఫీ బ్రేక్ అండ్ గ్యాస్ స్టేషన్లో ఆగి వాష్రూమ్ కూడా చూసుకుని స్టార్ట్ అయ్యాము. ఒక 5 to 10 minutes మాత్రం ఆగాం, ఇంకెక్కడా బ్రేక్ తీసుకోవాలి. ఇంకా కంటిన్యూస్గా 5.5 to 6 hours అలా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం, కబుర్లు చెప్పుకుంటూ, సాంగ్స్ వింటూ, అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తూ ఉన్నాం. అండ్ భార్గవ్ అయితే నాకు కంట్రీ సైడ్ వచ్చాం కదా మేము. సో కంట్రీ సైడ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అండ్ టౌన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో కంట్రీ సైడ్ కూడా ఇక్కడ ఉన్న పొలాల్లో వైనరీస్ ఎక్కువ ఉన్నాయి. సో అమెరికాలో వైన్ కొంచెం చీప్గా దొరుకుతుంది. మేబీ వైనరీస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా, సో మేకింగ్ అంతా ఎక్కడి నుంచే చేస్తారు కదా, మేబీ అందుకే చీప్ ఉంటుందేమో అని చెప్పి మేము అలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము. అండ్ కొన్ని క్యాటిల్స్ కూడా కనిపించాయి. సో ఆమిష్ పీపుల్ అని ఉంటారు ఇక్కడ. సో వాళ్ళ దగ్గర ఆర్గానిక్ చికెన్, నాటుకోళ్ళు అంటాం కదా, అవి కూడా దొరుకుతాయి. వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నాం. నెక్స్ట్ టైం వెళ్తే నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. అండ్ హార్సెస్ ఆర్ మై ఫేవరెట్. సో చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. దట్టు వేలో వెళ్తున్నప్పుడు ఇలా స్లో చేసి వీడియో తీయడం చాలాసార్లు చూశాను, కానీ స్లో అయ్యి వీడియోస్ తీయడం పాసిబుల్ కాలా. ఇప్పుడు వేలో ఎవ్వరు లేరు కాబట్టి జస్ట్ కొంచెం స్లో చేసి వీడియోస్ తీసుకున్నాం. అండ్ మధ్యలో ఒక 5 minutes ఒక దగ్గర, 5 minutes ఒక దగ్గర, ఒక 2 స్టాప్స్లో ఆగామేమో అంతే. అండ్ ఈ బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి కదా, సో ఇది వచ్చింది అంటే ఇంకా నయాగరా వచ్చేసినట్టే. మేబీ ఇక్కడ నుంచి ఒక 15-20 minutes అలా ఉంటుంది. సో ఇక్కడ నుంచే వాటర్ స్టార్ట్ అవుతాయంట నయాగరాకి, ఇక్కడి నుంచే వస్తాయంట. బట్ మెయిన్ నయాగరా పెద్ద జలపాతం దగ్గరికి వెళ్తే ఇంకా బ్యూటీ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఆర్ ఫాలోవర్, ఐడియా లేదు, సో హీ కమెంటెడ్ మీ ప్లీజ్ గివ్ మీ వాయిస్ ఓవర్ విత్ ఇంగ్లీష్ అని. ఐఎమ్ సారీ అండి, ఐ కాంట్ గివ్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఇట్స్ అ తెలుగు యూట్యూబ్ ఛానల్. మేము సాటర్డే బుక్ చేసుకున్నాం హోటల్. సండే నైట్ నుంచి మండే మార్నింగ్ వరకు. సండే నైట్ చెక్ ఇన్ 10 PM, 9 to 10 మధ్యలో చెక్ ఇన్ అయ్యాం. అండ్ చెక్అవుట్ అయితే మార్నింగ్ 9:30కి చేసేసాం. 11 వరకు ఉంది, బట్ ఎర్లీగా చెక్అవుట్. క్వాలిటీ ఇందులో చూసాం. తీసుకుందా? In a quarter mile, your destination is on the left.
What's your question? No, like is there any chance of availability? Yeah, just talking about the rules of our hotel. Okay. And then checkouts at 11 a.m. ఇక్కడ మేము ఉన్న హోటల్లో చెక్ ఇన్ అయ్యాం. జస్ట్ ఇప్పుడే హోటల్లో చెక్ ఇన్ అయ్యాం. ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ దూరం వెళ్తే ఫైర్ వర్క్స్ ఉంటుందంట. నైట్ వ్యూ బాగుంటుందని వచ్చాం మేము స్పెషల్గా. సో నెక్స్ట్ హోటల్ చెక్ ఇన్ అయ్యి బ్యాగేజ్ అంతా రూమ్లో పెట్టుకుని ఇప్పుడు మేము అక్కడికి స్టార్ట్ అవుతున్నాం. రూమ్ అంతా చాలా నీట్‌గా ఉంది. చాలా ప్లెజెంట్‌గా ఉంది. బట్ మేము వెళ్ళిన తర్వాత అంతా మెస్సీ అయిపోయిందనుకోండి. అది వేరే విషయం. సో, వన్స్ మనం ఎళ్తే ఏదైనా మెస్సీ అయిపోతుంది గదా! సో, వెళ్ళక ముందు బావుంది. అండ్ ఫుడ్ కుక్ చేసి తీసుకెళ్ళడం చాలా మంచిదయింది. సో, ఫుడ్ కోసం ఎక్కడ మధ్యలో ఆగలేదు. ఏం తినాలి అని చూస్ చేసుకుంటాం కదా బయటికెళ్ళినప్పుడు. సో, అలాంటి ఇబ్బంది ఏం లేకుండా మంచిగా తీసుకెళ్ళిన ఫుడ్, సో, ఫ్రూట్స్, స్నాక్స్ అవన్నీ కార్‌లో తిన్నాము. అండ్ పులిహోర కాదు టమాటో రైస్ చేశాను. దాంతో పాటు చపాతీ అండ్ కర్రీ చేశాను. బెండకాయ ఫ్రై కూడా చేశాను. సో, చల్లగా అయిపోయింది. ఓవెన్ ఉంటది. బట్ ఓవెన్‌లో హీట్ చేసుకోవాలనే అంత కూడా మాకు ఐడియా రాలేదు. అంత లైక్ టైం లేదు కదా! ఇంక ఫాస్ట్‌గా తినేసి స్టార్ట్ అయిపోయాం. సో, ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం ఫైర్ వర్క్స్ చూడడానికి. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ వాక్. ఇంకా ఫాస్ట్‌గా స్టార్ట్ అయిపోయాం. ఇంకొక 10 మినిట్స్ ఉందంతే. ఇంటికొచ్చాం. కొంచెం దగ్గరికి వెళ్ళు. ఇటు తిరుగు, కొంచెం ఇటు తిరుగు. ఈ బ్లాక్, సో ఈ బ్లాక్ ఉంది కదా, ఇటు సైడ్ అంతా యుఎస్, ఇదంతా యుఎస్ఏ, అటు సైడ్ ఉన్నదంతా కెనడా. రెయిన్బో బ్రిడ్జ్ పెడస్ట్రైన్స్ ఆఫ్ కెనడా. అండ్ నైట్ ఫైర్ వర్క్స్ 5 మినిట్స్ అయినా చాలా బాగుంది కదా, ఆ వ్యూ బాగుంది. అండ్ ఆ వాటర్ సౌండ్ కానీ అదంతా నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ నైట్ స్ట్రీట్ షాపింగ్ ఉంది, అది కూడా కవర్ చేసుకున్నాం. కొన్ని ప్లేసెస్ నైట్ చూడాల్సిన నైటే చూసాం. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇంకా పార్ట్ 2 వీడియో ఉంది, నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.